హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జాహ్నూ డైరీస్. సో ఈరోజు వచ్చేసి నేను జాహ్నూకి ఎంతో ఇష్టమైన పప్పన్నం చేస్తున్నాను. సో వాడికి ఇది చాలా ఇష్టం అన్నమాట. మనం ఎంత పెట్టినా తింటాడు. మంచిగా నెయ్యి ఫ్లేవర్తో చాలా టేస్టీ ఉంటుంది. సో ఈ పప్పన్నం మనం ఈజీగా కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ 1/4 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాను నేను. సో 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ మనకి కందిపప్పు ఉండదు కదా, అది పొట్టుపప్పు అయినా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పెసరపప్పు అయినా తీసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు లేదు. సో నార్మల్ ప్లెయిన్ పప్పు తీసుకుని ఇది కూడా 1.5 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. సో వీటిని బాగా వాష్ చేసి మనం కాసేపు నానబెట్టాలి. సో అట్లయితే త్వరగా కుక్ అవుతుంది కదా, మెత్తగా కూడా అవుతుంది. సో నేను దానికోసం 2 కప్స్ దగ్గర ఒక 1/2 లీటర్ వాటర్ వేసాను. అండ్ నెక్స్ట్ ఇందులో నా దగ్గర ఇంట్లో పొటాటో, క్యారెట్ అండ్ టొమాటో ఉంది. మనకు కావాలంటే కాలీఫ్లవర్ అండ్ పచ్చ బఠానీ దొరుకుతాయి కదా, సో అవి కూడా వేసుకోవచ్చు. సో నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 1/2 ఆఫ్ పొటాటో సరిపోతుంది. 2 క్యారెట్స్ అండ్ 1 టమాటో అనమాట. ఆనియన్ ఇవేమీ అక్కర్లేదు. సో వాటిని మంచిగా చాప్ చేసుకోవాలి. సో ఇట్లా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని మనం ఇందాక కడిగి పెట్టుకున్న పప్పు, బియ్యం ఉన్నాయి కదా, సో అందులో వేసుకోవాలి. సో ఇవన్నీ కలిపి మనం కుక్ చేసుకుంటాం అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం కొంచెం చిటికెడు పసుపు వేసుకుంటాము. సో ఏం కాదు, సో కొంచెం కలర్ కోసం అంతే. నెక్స్ట్ దీన్ని తీసుకెళ్ళి మనం మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వరకు వేయించుకోవాలి. సో కొంచెం చల్లారినాక ప్రెషర్ అంతా పోయాక ఓపెన్ చేసి మనం కుక్ అయిందో లేదో చూసుకోవచ్చు. నాదైతే పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో జాహ్నూకి ఇంత థిక్ అంటే ఇట్లా ముక్కలు ఉంటే తినడు. సో అందుకోసం నేను వాడికి కొంచెం లూజీ కన్సిస్టెన్సీలో పెడతాను. మనకి కావాలనుకుంటే ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో మనం తాలింపు వేసుకోవచ్చు. అండ్ క్యారెట్ చూసారు కదా, అంత మెత్తగా ఉడికింది. సో కాలుతుంది ఆడుతాం. సో దీన్ని కొంచెం స్మాష్ చేసుకుంటాను అన్నమాట నేను ఇప్పుడు. సో అందులో ఉన్న క్యారెట్ అండ్ పొటాటోస్ని మనం స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. రైస్ ఎలానో మెత్తగానే ఉంటుంది. అండ్ నాకు ఇంకొంచెం లూజీ కన్సిస్టెన్సీ అన్నాను కాబట్టి నాకు ఒక 1/2 కప్ ఆఫ్ వాటర్ పట్టాయి. సో అవి వేసుకొని నేను ఒక స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను మళ్ళీ కుక్కర్ని. అండ్ ఇప్పుడు మనం విజిల్ పెట్టకుండా జస్ట్ అట్లానే ఒక 2 to 3 minutes కుక్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం ఇందులో వచ్చేసి ఇంకా ఉప్పు వేసుకోవాలి కదా, సో దాన్ని కూడా ఇప్పుడు బాయిల్ అయ్యేటప్పుడే మనం కొంచెం సరిపడా ఉప్పు వేసుకోవచ్చు. సో నేను ఎప్పుడు ఈ కల్లుప్పే వాడతాను, సాల్ట్ ఎక్కువ యూజ్ చేయను. నెక్స్ట్ కొంచెం కారం వేస్తున్నాను, ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఏమి యూజ్ చేయలేదు కదా.
సో అందుకు కొంచెం కారం వేసి మంచిగా మిక్స్ ఇవ్వండి. సో నెక్స్ట్ ఇంకా తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు పోపు వేసుకోవడమే. సో నేను పోపు వేయడానికి కూడా నేను నెయ్యి యూజ్ చేస్తున్నా. 1 టీ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి. సో ఇందులో మనకి పోపుకి ఏం అక్కర్లేదు, ఓన్లీ జీరా అండ్ కొంచెం ఆవాలు. నేను ఎందుకని స్పూన్తో వేయను అంటే నాకు స్పూన్తో మెజర్మెంట్స్ అంత మంచిగా తెలియదు. సో అందుకని నేను చేత్తోనే వేసుకుంటానండి. అండ్ నెక్స్ట్ ఇందులోకి ఒక 1 or 2 ఎండుమిర్చి అండ్ 2 to 3 వెల్లుల్లి రబ్బలు కొంచెం దంచుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. సో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని సో లాస్ట్లో మనం కరివేపాకు వేసుకొని పోపు వేసుకోవాలి. సో అంతే, చాలా సింపుల్గా కుక్కర్లో మన పప్పన్నం రెడీ. దాన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని ఇంకా జాహ్నవికి వేడిగా ఇస్తే మంచిగా ఎంజాయ్ చేస్తాడనమాట. సో ఇట్లా సర్వ్ చేసుకున్నాక లాస్ట్లో మనకు కావాలంటే ఇంకొంచెం ఫ్లేవర్ కోసం కొంచెం గీ యాడ్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు పిల్లలకి.